అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ శుభాకాంక్షలు. అయోధ్య రామ మందిరం గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. అందులో కొన్ని ప్రధాన ప్రశ్నలకి నాకు తెలిసిన సమాధానాన్ని నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అడుగుచారు. మొదటి ప్రశ్న, అక్కడ ఉన్న మసీదును కూల్చేసి రామ మందిరం కట్టడం తప్పు కదా? నిజమే, తప్పే. మసీదుని కూల్చేసి రామ మందిరం కట్టడం తప్పే. మరి రామ మందిరాన్ని కూల్చేసి మసీదుని కట్టడం కూడా తప్పే కదా. ఒకసారి చరిత్రలో ఏం జరిగిందో చూస్తే 1528 సంవత్సరంలో మొఘలులు అక్కడున్న రామ మందిరాన్ని కూల్చేసి మసీదు కట్టడం జరిగింది. మొదటి తప్పు ఎవరు చేస్తున్నారు? మొఘలులు. అప్పటి నుంచి దాదాపు 500 సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేస్తే ఇప్పుడున్న రామ మందిరం ఏర్పడింది. మొదటి ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటున్నాను. రెండవ ప్రశ్న, మసీదుకు ముందు అక్కడ రామ మందిరం ఉందని మీరు ఎలా చెప్పగలరు? దీనికోసమే సుప్రీంకోర్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేత అక్కడ తవ్వకాలను జరిపిస్తే రామాలయానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానమే ధర్మబద్ధంగా ఆ 2.77 ఎకరాల భూమిని మనకు అప్పగించి మసీదు నిర్మాణానికి కూడా వేరే ప్రాంతంలో భూమిని కేటాయించి 100 సంవత్సరాలకు వచ్చిన ఈ పోరాటాలకు ముగింపు పలికింది. మూడవ ప్రశ్న, ప్రభుత్వ ధనంతో మీరు రామ మందిరం ఎలా కడతారు? రామ మందిరానికి ప్రభుత్వ ధనానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టు రామ మందిరానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద విరాళాలు సేకరించారు. ఆ విరాళాలు దాదాపు 3,000 కోట్లకు పైగా వచ్చాయని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామయ్య మీద ఈ దేశ ప్రజలు ఎంత భక్తిని కలిగి ఉన్నారు. అందులో 1,100 కోట్లని రామ మందిర నిర్మాణానికి ఉపయోగించి మిగిలిన డబ్బుని రామ మందిర అభివృద్ధి కోసం ఉపయోగించబోతున్నారు. ఈ రామ మందిరం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏటా కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల అక్కడ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఆలయం ద్వారా వచ్చే ఆదాయంతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఆలయ నిర్మాణ విషయాలకు వస్తే బాలరాముని విగ్రహాన్ని సాలగ్రామ శిలతో 51 అంగుళాల ఎత్తుతో నిర్మించడం జరిగింది. చిరుధర హాసంతో ప్రసన్న వదనంతో బాలరాముడు దర్శనమిస్తున్నాడు. ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే సింహద్వారం తూర్పు దిక్కుగా అసలు ఎలాంటి ఇనుము వాడకుండా కేవలం రాయిని ఉపయోగించి మాత్రమే నిర్మాణాన్ని చేపట్టారు. 10 పాయింట్ల భూకంప తాకిడిని కూడా తట్టుకునే విధంగా 2,500 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్మించారు. ఇక కొలతల విషయానికి వస్తే 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 160 అడుగుల ఎత్తుతో నిర్మించారు. మొఘలులు ఒక్క అయోధ్యలోనే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాలను గుడులు ధ్వంసం చేసి మసీదులు కట్టడం జరిగింది. ఇప్పుడు మొఘలులు చేసిన తప్పుకి మేము ప్రతి ముస్లింని తప్పు పట్టడం లేదు. మేము ధర్మం కోసం పోరాడుతున్నాం అంతే. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రామయ్య మాకు రాజకీయం కాదు, రామయ్య మాకు రక్ష, శ్రీరామ రక్ష. సరే, ఇప్పుడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజు మన ఊరిలో జరిగిన సంబరాలు ఎందుకు చూద్దాం. కరెక్ట్గా మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రాణప్రతిష్ఠ అని చెప్పినారు. కాబట్టి నేను మా అమ్మ సిద్ధంగా ఉన్నాం. అటుపక్క మోడీ గారు బాలరామునికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ సందర్భంగా దీపాలు వెలిగించమన్నారు కదా, మొత్తం 5 దీపాలు వెలిగించమన్నారు. 5 దీపాలు ఎందుకంటే 5 దశాబ్దాల పాటు చేసిన పోరాటానికి గుర్తుగా 5 దీపాలు అనమాట. మా అమ్మ 5 దీపాలు వెలిగించే లోపల 5 రోజులు అయిపోయి మరుగున్నది. కాబట్టి నేను కూడా రంగులో దిగి తొందరగా కార్యక్రమాన్ని ఫినిష్ చేయను. జై శ్రీరామ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎంతలో మన చరణ్ కూడా వచ్చేసి దీర్ఘంగా దండం పెడతా ఉన్నాడు. రామయ్య దగ్గర మార్కులు కొట్టేసి దానికి. మన ఇంట్లో దీపావళి అయిపోయింది. ఇప్పుడు మన రామాయణంలో వేడుకలు ఎలా ఉంటుందో చూద్దాం. అవును, నేనేదో కటింగ్ చేసినట్టున్నాడు. తిప్పనిటా సైడ్ తిప్పు, సైడ్ తిప్పు. ఓ అమ్మా, సూపర్ కటింగ్ బా. సరే పదండి, రామయ్య దగ్గర మనం ఆశీర్వాదం ఇస్తాడు. పదండి పదండి. మన ఏడుకోవాలి సాంగ్ రండి. దీపాలు చూసి ఎంత బాగా పెట్టారా. రామ మందిరం కారణంగా మా ఊర్లో ప్రతి గుడి కలకలాడుతూ ఉండదు. రండి 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 రండి. దగ్గరికి చాలా ఇది ఏడుకొండల గుడి. నెక్స్ట్ మన రాములవారి గుడి అనమాట. ఇదే మన ఊరి రామాలయం. తలుకున మెరిసిపోతూ ఉండదు. రామాలయం అంటే ఇది కూడా విష్ణువు గుడే. ఇక రామావతారం విష్ణువు ఎత్తిన 10 అవతారంలో ఒక అవతారం కాబట్టి రాముడు సంబంధించిన కార్యక్రమాలని ఇక్కడే చేస్తాం. ఊర్లో జనాలంతా వచ్చేస్తున్నారు గుడి దగ్గరికి. భక్తి కనబడుతున్నాడు మన దేవుడా. దండం పెట్టుకోండి. బాగుంటుంది.
గ్రామస్తులందరూ ఆనందంగా హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎట్రా ఈయన ఎవరు అనుకుంటున్నారా? మన శరణం సేగట్ల కనబల్లె. రామనామంతో గుడి ప్రాంగణం పులకరించిపోయింది. ఆ తరువాత సీతారాముల వారి పటాన్ని ఊరంతా ఊరేగించడం జరిగింది. గుడి వదిలే రామయ్య భక్తులను పలకరించడానికి గ్రామంలోకి విచ్చేస్తున్నాడు. మంగళ మేళాలు ఒకవైపు, చిన్నపిల్లల కోలాటాలు ఒకవైపు, జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రజలందరూ రామయ్య వెనుకే నడుస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. రామయ్యకి ఇంటింటి దగ్గర హారతులిచ్చి ఆహ్వానం పలుకుతున్నారు. రామయ్య కోసం గ్రామస్తులందరూ ఫుల్లుగా తెచ్చిన పూజా సామాగ్రి అక్కడ చూడండి. వేణుడయ్యా ఫుల్లుగా తెచ్చేస్తున్నారబ్బా. ఫ్రెండ్స్ అన్నదానం ఫ్రెండ్స్. ఓహో అక్కడే తినేస్తున్నావా? చూద్దాం. వెజిటబుల్ రైస్. తలాడుతున్నదబ్బా. పెరుగు పచ్చడి. చెప్పాసం అదే ఇది అదే ఉండేది. గ్రామస్తులు చాలామంది ఊరేగింపులో పాల్గొంటున్నారు. కొంతమంది గుడి దగ్గర ఉన్నారనమాట. రామయ్య ప్రజలందరినీ పలకరించేసి తిరిగి గుడిలోకి వచ్చేసినాడబ్బా. గుడిలో స్వామివారిని కూడా అలంకరించేసినారో ఒకసారి చూసేద్దాం. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు గుడి దగ్గరే ప్రజలందరికీ పంచడం జరిగింది. అవును, ఈ అక్షింతలు ఏం చేయాలో చెప్పలేదు కదా. వీటితో పాటు మరికొన్ని అక్షింతలు తయారు చేసి వీటితో పాటు కలుపుకొని పూజా మందిరంలో ఉంచి శుభదినాల రోజు తల మీద ధరించి స్వామివారి ఆశీర్వాదంగా భావించాలి. మన తరువాతి తరాల వాళ్ళు కూడా ఈ అక్షింతలు ఎక్కడివి అని అడిగితే పలానా రామ మందిరాన్ని నిర్మించినప్పుడు వచ్చిన అక్షింతలని గర్వంగా వారికి చెప్పుకునే విధంగా వీటిని నిల్వ చేయాలి. అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందారు. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామయ్యని మతపరంగా చూడడం చాలా తప్పు. ఎందుకంటే రామయ్య మనిషిగా పుట్టి దేవుడిగా ఎదిగిన వ్యక్తి. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసి తల్లిదండ్రుల్ని దైవ సమానంగా ఎలా చూడాలో నేర్పించిన మహోన్నతుడు, ఏకపత్ని వ్రతుడు, సుగుణాల సంపన్నుడు మా రామయ్య. అందుకే రామయ్య అంటే మాకు ప్రాణం. రామయ్య ద్వారా పరిపాలించబడుతున్న ఈ భూమి ఇక మీదట దినాభివృద్ధి చెంది ప్రపంచానికే మార్గదర్శకంగా నిలబడుతుందని మేము విశ్వసిస్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్.